స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనున్న సర్కార్ జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్ట్ను కేబినెట్ ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపించనుంది. కలెక్టర్లు నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా, వార్డులకు, మండలాల వారీగా, సర్పంచులకు, ఎంపీటీసీ స్థానాలకు, జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు. ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది. తర్వాత గెజిట్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తే వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఈ ప్రక్రియ అంతా వారం లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు. 700 పేజీల రిపోర్ట్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాదాపు 700 పేజీల రిపోర్ట్ను సిఎస్ శాంతకుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సెక్రటేరియట్లో అందజేశారు. అనంతరం ఆ నివేదికను సిఎస్ శాంతకుమారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇందులో 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపు 23% బీసీలకు దక్కాయి. ఈసారి కూడా బీసీలకు 22 నుంచి 23% దక్కుతాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2021లోనే ఆదేశించింది. ఇప్పుడు ఇలా డెడికేటెడ్ రిపోర్ట్ ఏమున్నది? గతంలో 21% ఇచ్చిండ్రు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటా. మళ్ళీ ఇప్పుడు అదే కదా, బీసీలంతా 42% కోసం కొట్లాడుతుంటే మళ్ళీ గదే ఏమని చెప్తాను, పైననేమో ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక 700 పేజీలతోటి బీసీల కోసమే ఈ రిపోర్ట్ తయారు చేసిండ్రు అని తాటికాయ అంత అక్షరాలతోటి రాసుకొచ్చి ఏం చేసిండ్రు, ఇక్కడ కింద బీసీలకు మళ్ళీ పాత రిజర్వేషన్ల పద్ధతినే మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు రిజర్వేషన్ కేటాయించబోతున్నట్టుగా ఇక్కడ చిన్నగా రాసిండ్రు. నేను మొన్న చెప్పినా కదా, పాత పద్ధతిలో పోతేనే కాంగ్రెస్కి కలిసి వస్తుంది, 42% పోతే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుంది, కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుందని వాళ్ళు కూడా లెక్కలేసుకున్నట్టున్నారు. మరి వాళ్ళు కూడా లెక్కలేసుకొని ఇప్పుడు కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చి 42% ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనం ఎలక్షన్లకు పోతే ఇది కింద మీద అయితే గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ను తరిమేసిందని ఓ చెడు సంకేతాలు పోతాయి ప్రజల్లోకి అనే ఉద్దేశంతో రిపోర్ట్ తయారు చేసిన ఆ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇప్పుడు నువ్వు 700 పేజీలు చేస్తేంది, 7000 పేజీలు చేస్తేంది రిపోర్టు. వాళ్ళు కోరుతున్నది 42% రిజర్వేషన్. బీసీ సమాజం అంతా 42% రిజర్వేషన్ కోరుతున్నది. మీరేం చేస్తాను, మళ్ళగా పాతదే ఇస్తాను, 23% అంటాను, కానీ 21% అది. చూసింది కదా బీసీలారా, మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో, మీ ఓట్ల మీద ఎంత ప్రేమ ఉన్నదో, మీ అభివృద్ధి మీద ఎంత ప్రేమ ఉన్నదో కాంగ్రెస్కి అర్థమవుతుందా? చూడురు ఇట్లున్నది. మొత్తానికైతే వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందట స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్. జర్ర గట్టిగా అరుచుకోర్రిగా, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసేటోళ్ళు ఎవరు, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసేటోళ్ళు ఎవరు, బహుజన పార్టీల అభ్యర్థులు ఎవరు, ఇవి పార్టీ గుర్తులు కాదు, కానీ పార్టీలు నిలబెట్టే అభ్యర్థులు ఉంటారు. ఇక్కడ మద్దతు అంటారు కానీ పార్టీల అభ్యర్థులను నిలబెడతా ఉంటారు.